హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు గృహహింసపై చర్చ జరుగుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో డొమెస్టిక్ వైలెన్స్ పెరిగినట్టు ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. విమెన్ ఇష్యూస్ మన సిలబస్లో భాగం. సో ఈ గృహహింస అంశంపై న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇవాల్టి సాక్షి పేపర్లో నట్టింట్లో కరోనా చిచ్చు టైటిల్తో ఎడిటోరియల్ పేజ్లో లీడ్ ఆర్టికల్గా వచ్చిన ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్లో డొమెస్టిక్ వైలెన్స్ పై ఈ ఆర్టికల్లో ఉన్న అంశాలతో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కలిపి మనం మన డిస్కషన్ని కంటిన్యూ చేస్తాం. గృహహింసకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, భారత్లో పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ నేపథ్యంలో గృహహింసకు గల కారణాలేంటి, భారత్లో చట్టపరంగా మహిళలకు ఉన్న రక్షణలేంటి, అట్లాగే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ గృహహింసను నిరోధించడానికి అనే అంశాలని ఈ ఆర్టికల్ ప్రధానంగా డిస్కస్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గృహహింస ఎలా ఉంది అనే అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే, లాక్డౌన్ కారణంగా చాలామంది కుటుంబాలకు కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడిపే అవకాశం దొరికింది. ఇది ఒక విధంగా మానవ సంబంధాలు మెరుగుపడడానికి కారణమవుతుంది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కుటుంబాల్లో మహిళలపై హింస వేధింపులకు కూడా ఈ లాక్డౌన్ కారణమవుతుంది. ఆస్ట్రేలియాలో కనుక చూసినట్టయితే గృహహింసకు సంబంధించిన కేసులు 70% పెరిగాయి. అట్లాగే ఫ్రాన్స్లో 33%, బ్రిటన్లో అయితే గృహహింసకు సంబంధించిన వస్తున్న కాల్స్, ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్స్కి వస్తున్న కాల్స్ 65% పెరిగాయి. అట్లాగే భారత్లోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు గృహహింసకు సంబంధించి ఇబ్బందికరంగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. యుఎన్ విమెన్ దీన్ని షాడో పాండమిక్గా అభివర్ణించింది. యుఎన్ విమెన్ ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం. ఇది జెండర్ ఈక్వాలిటీ కోసం, విమెన్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేసే సంస్థ. సో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా గృహహింసకు సంబంధించిన కేసులు ఏ విధంగా ఉన్నాయో చూసాం. అట్లాగే ఇప్పుడు భారత్లో పరిస్థితి ఏంటో ఒకసారి గమనిద్దాం. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి చూసాం. భారత్లో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. భారత్లో పరిస్థితి కనుక చూస్తే, లాక్డౌన్ ప్రకటించాక కేవలం 9 రోజుల్లోనే దాదాపు 257 కేసులు నమోదైనట్టు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. నేరుగా వెళ్ళే అవకాశం లేక, నేరుగా వెళ్ళి కంప్లైంట్ చేసే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్ ఫిర్యాదులు వస్తున్నట్టు మహిళా కమిషన్ స్పష్టం చేసింది. సో ఇప్పుడు ఒకసారి మహిళా కమిషన్ కనుక చూస్తే, జాతీయ మహిళా కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ప్రకారం 1992లో భారత ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. ఇది చట్టబద్ధమైన సంస్థ. మహిళా హక్కుల పరిరక్షణకు జాతీయ మహిళా కమిషన్ పాటుపడుతుంది. సో మళ్ళీ ఒకసారి ఈ గృహహింస కేసుల దగ్గరకు వద్దాం. కేసుల దగ్గరకు వచ్చినప్పుడు భారత్లో గృహహింస కేసులు ఎక్కువగా నమోదు కావు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా హింసకు గురవుతున్న మహిళలకి చట్టాల పట్ల అవగాహన లేకపోవడం ఒక కారణం అయితే, కుటుంబ గౌరవం కోసం తమ వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లినా కానీ బయటికి చెప్పుకోకపోవడం అనేది మన సమాజాల్లో సహజంగా కనిపించే అంశం. సో ఇప్పుడు నెక్స్ట్ అసలు ఈ గృహహింసకి కారణాలేంటో ఒకసారి చూద్దాం. గృహహింస కేసులు ఒక్కసారిగా ఎందుకు పెరిగాయి? అసలు గృహహింసకి, ఈ డొమెస్టిక్ వైలెన్స్కి కారణం ఏంటి? అమానవీయమైన చర్య అని తెలిసిన తర్వాత మనిషిని ఎందుకు హింసిస్తున్నారు? ఒకసారి చూస్తే వీటికి ప్రధాన కారణం వ్యక్తి ప్రవర్తనని నిర్దేశించేవి ఎక్కువసార్లు సామాజిక ఆర్థిక పరిస్థితులు. సో ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తికి సామాజికంగా, ఆర్థికంగా ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందులో ప్రధానమైనవి ఉద్యోగపరమైన అభద్రత, ఆర్థిక సమస్యలు. ఈ ఉద్యోగపరమైన అభద్రత, ఆర్థిక సమస్యలు మానసిక ఒత్తిళ్లకు దారితీస్తున్నాయి. ఈ మానసిక ఒత్తిళ్లు కాస్త ఇంట్లో ఉన్న మహిళలపై హింసకు పాల్పడే విధంగా ప్రేరేపిస్తున్నాయి. సో అట్లాగే మరో ముఖ్యమైన అంశం, మద్యం అలవాటు ఉన్న వ్యక్తులకు ఆకస్మికంగా మద్యం దొరకని పరిస్థితుల్లో కూడా మహిళలను వేధిస్తున్నట్టు వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గృహహింస కేసులు పెరిగినట్టు చూసాం. భారత్లోనూ కేసులు నమోదవుతున్నట్టు చూసాం. మరి భారత్లో మహిళలకు ఈ గృహహింసకు వ్యతిరేకంగా చట్టపరమైన ఎట్లాంటి రక్షణలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా భారత రాజ్యాంగం దేశంలో స్త్రీ పురుషులకు సమాన హక్కుని, హోదాని కల్పించింది. భారత రాజ్యాంగం వ్యక్తి స్వాతంత్రాన్ని, వ్యక్తి సమానత్వాన్ని గుర్తిస్తుంది. జీవించే హక్కును గుర్తించింది. ఇందులో గౌరవప్రదంగా జీవించే హక్కు కూడా ఇందులో ఇమిడి ఉంది.
అట్లాగే ఈ రాజ్యాంగం స్ఫూర్తితోనే భారత ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన చట్టం గృహహింస నిరోధక చట్టం. దీన్నే ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అంటాం. ఈ హక్కు ప్రకారం గృహ సముదాయంలో ఉన్న మహిళలని వివిధ రకాల హింసల నుంచి రక్షించడానికి తీసుకొచ్చిన చట్టం ఇది. సో ఇందులో హింస అంటే శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లైంగికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, భావోద్వేగపరంగా ఇబ్బందికరమైన మాటలతో ఏ విధంగా హింసించినా సరే వారిపైన కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ప్రొటెక్షన్ ఆఫీసర్స్ని నియమిస్తుంది. ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ బాధితులు అంటే హింస బారిన పడ్డ మహిళలకు సహాయం చేసే విధంగా ఉంటారు. బాధితురాలి తరఫున వీళ్ళు పోలీసులకు కానీ మెజిస్ట్రేట్కి కానీ ఫిర్యాదు చేసే అవకాశాన్ని కూడా చట్టం ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ ద్వారా కల్పిస్తుంది. అట్లాగే ప్రభుత్వాలు బాధిత మహిళలకు వైద్య సదుపాయంతో కూడిన వసతిని కల్పించాలని చెప్పి ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ నిర్దేశిస్తుంది. ఇప్పటివరకు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ గురించి చూసాం, భారత్లో పరిస్థితి చూసాం, భారత్లో మహిళల రక్షణకు సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ నుంచి మహిళలకు ఉన్న రక్షణకు సంబంధించిన చట్టాలు చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చన్న విషయం ఒకసారి చూస్తే, ముందు ప్రభుత్వం బాధితులను గుర్తించి వారికి సహాయం అందించాలి. అట్లాగే ప్రతి ఏరియాకు ఒక హాట్ లైన్ నెంబర్స్ని ఏర్పాటు చేయొచ్చు. దీనివల్ల బాధితులు తమ ఇబ్బందులని ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేసే అవకాశం ఉంటుంది. అట్లాగే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం అపాయింట్ అయిన ప్రొటెక్షన్ ఆఫీసర్స్ నెంబర్స్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. బాధితులకు అట్లాగే హింసకు గురైన వారికి, కారణమైన వారికి టెలిఫోన్తో పాటు ఆన్లైన్లో కౌన్సిలింగ్ అందించాలి. ఈ కౌన్సిలింగ్ కోసం మానసిక వైద్య నిపుణుల సేవలు తీసుకోవాలి, సైక్రియాట్రిస్ట్ సేవలు తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పరిస్థితిలో కొంచెం మెరుగు కనిపించవచ్చు. మహిళా హక్కుల పట్ల, ప్రభుత్వ చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి సోషల్ మీడియాని, న్యూస్ ఛానల్స్ని, న్యూస్ పేపర్స్ని ప్రభుత్వం విస్తృతంగా ఉపయోగించాలి. సో ఈ విధంగా చేయడం వల్ల ప్రజల్లో అవగాహన పెరిగే అవకాశం ఉంది. అట్లా ఇప్పటివరకు మనం ప్రపంచవ్యాప్తంగా గృహహింసపై నమోదవుతున్న కేసుల గురించి చూసాం, భారత్లో పరిస్థితి చూసాం, భారత్లో మహిళలకు అండగా నిలుస్తున్న చట్టాల గురించి చూసాం. అట్లాగే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో, తీసుకుంటే పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా మనం చూసాం. సో ఇప్పుడు గృహహింస అనే టాపిక్కు సంబంధించి మీకు ఒక అవగాహన వచ్చింది. గృహహింసకు సంబంధించిన క్వశ్చన్ ఏదైనా ఫేస్ చేసినప్పుడు దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలో చూశారు. ఇప్పుడు దీన్ని సోషల్ ఇష్యూస్ టాపిక్లో, విమెన్ ఇష్యూస్లో భాగంగా ఎక్కడ క్వశ్చన్ వచ్చినా మీరు ఫేస్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇట్లాంటి ఆర్టికల్స్ ఎప్పుడైనా పేపర్స్లో వచ్చినప్పుడు ఒకసారి వాటిని రెఫర్ చేయండి, నోట్స్ పాయింట్ చేసుకొని పెట్టుకోండి. దీనివల్ల మీకు ఎగ్జామ్కి పనికొచ్చే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ.